వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. అక్కడ 9వ వచనం చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే పేతురు భక్తుడు యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా అలాగ చూస్తూ ఉండిపోతారన్నమాట. ఆకాశం వైపు 2 దేవదూతలు అక్కడ నిలబడి ఆ ప్రజలతో చెప్పిన విషయం ఏంటంటే, ఎలాగైతే ప్రభు పరలోక రాజ్యానికి వెళ్ళడం మీరు చూస్తున్నారో మళ్ళీ అలాగే వస్తాడు ప్రభు. దాన్ని మనం 2వ రాకడ అంటాం అన్నమాట. ఆ 2వ రాకడ గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే చాలా మంది ప్రభు 2వ రాకడ ఈ పాటికి వచ్చేయాలి, ఇంకా రావట్లేదు, ఆలస్యం అయిపోతుంది అని అనుకుంటారు. కానీ నిజానికి దేవుడు ఏదన్నా వాగ్దానం చేస్తే గనక, అంటే మళ్ళీ ఆయన తిరిగి వస్తానని చెప్పాడు కదా, ఆయన ఆలస్యం చేసే వ్యక్తి కాదైనా. ఒకవేళ ఎవరన్నా అది ఆలస్యం అనుకుంటే గనక అందులో కూడా దేవుని యొక్క ఉద్దేశం, ఒక మంచి ఉద్దేశం దేవుడు కలిగి ఉంటాడు అని పేతురు భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. అంటే దేవుడు మొదటిసారి లోకానికి వచ్చి మనుషుల పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆయన. 2వ రాకల్లో ఏంటంటే, ఎవరైతే ఆ ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు, ఎవరైతే వాళ్ళ పాపంలో ఇష్టమే పశ్చాత్తాపడి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని ఆత్మతో నింపబడి తిరిగి పాపంలో పడకుండా వాళ్ళు అలాగా ప్రభు వైపు చూస్తూ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. జరుగుతుంది కదా. అంటే అలాంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ తిరిగి మళ్ళీ ప్రభు ఈ లోకంలోకి రాబోతున్నాడు కాబట్టి ఆ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం అదన్నమాట. తిరిగి ప్రభు మళ్ళీ రాబోతున్నాడు కాబట్టి ఆ ప్రభు కొరకు, 2వ రాకడ కొరకు మనుషులు ఏమవ్వాలో సిద్ధపడాలి. ఆ ప్రభువును కలవడానికి మనం ఏమవ్వాలో సిద్ధపడాలన్నమాట. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఏమవ్వాలి, ఆయన వల్లే మనం ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి ఆయన వచ్చే సమయానికి. దాని కొరకు మనం చేయాల్సింది ఏమీ లేదు. ప్రభు ఏదైతే మన కొరకు సిద్ధపరిచాడో, గత పాపం నుండి మనం విడిపించబడ్డానికైనా తన రక్తాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. తిరిగి మళ్ళీ పాపంలో పడకుండా తన ఆత్మని ఏం చేశాడు, దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు అన్నమాట. తన వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. అంటే మనం ఏం చేయాలా, ఇవన్నీ వాడుకుంటూ మనము మన పాపము నుండి విడిచిపెట్టి దేవుని వైపు తిరగాల. మళ్ళీ ఇక లోకం వైపు, శరీరం వైపు చూడకూడదు. మనం ఆ ప్రభు వైపే, ఆ ప్రభు రాకడ కొరకు మనం ఏం చేయాలా, ఎదురు చూడాలన్నమాట. దాని కొరకు దేవుడు ఏం చేశాడు, మనిషికి కొంత సమయాన్ని ఇచ్చాడన్నమాట. కానీ ఈ రోజున అది ఆలస్యం అవుతుంది అంటే కనుక అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, మనుషులు దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకుంటలే. కారణం ఏంటి? కారణం మనుషులే దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకుంటలేదు. రోమా పత్రిక 2వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, రోమా పత్రిక 2వ అధ్యాయము మనం చూస్తే కనుక అక్కడ 4వ వచనంలో ఇలా ఉంది, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుడు అని ఉంది. దేవుని యొక్క అనుగ్రహం అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఉచితమే. అది
దేవుడు తనంతట తానుగా ఒక మనిషి మారు మనసు పొందడానికి, అంటే అర్థం ఏంటి, తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడానికి ఏం చేస్తున్నాడు, దేవుడు మనిషిని ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాడట. అందుకే చూడండి, ప్రతి మనిషిలోనూ ఒక మనస్సాక్షి ఉంటుంది. అది మనిషిని ఎప్పుడు గర్దిస్తూ ఉంటుంది. మనిషి పాపం చేస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు, మంచిది కాదని మనల్ని గర్దిస్తూ ఉంటదన్నమాట. అప్పుడు గనక మనము ఆ మనస్సాక్షికి లోపడి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి మంచిగా జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఏమవుతాము, దేవుని యొక్క ఆ ప్రేరేపణకి మనం ఏమవుతాము, లోబడతామన్నమాట. అంటే దేవుని యొక్క అనుగ్రహం ఇది. ఎందుకంటే మన పాపంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు అంటే మధ్యలోకి వచ్చి మనల్ని మారు మనసు పొందడానికి దేవుడు ప్రేరేపించాల్సిన అవసరం లేదన్నమాట. అంటే ఇది అనుగ్రహం అని ఎందుకన్నాడంటే గనక అది కేవలం దేవుని యొక్క కృప అన్నమాట. తనంతట తానుగా మనల్ని బలవంతంగా మార్చడు కానీ మనం మారడానికి, మన తప్పు తెలుసుకోవడానికి, దాన్ని విడిచిపెట్టడానికి, ప్రభువుని వెంబడించడానికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తూ ఉంటాడట. అయితే మనం ఏం చేస్తామంటే ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, అంటే దేవుని యొక్క అనుగ్రహం ఏంటి, అదొక ఐశ్వర్యం అన్నమాట. అంటే ఎప్పటికీ కూడా అది తరిగిపోదన్నమాట. తరిగిపోవడం అంటే అర్థం ఏంటి, ఏదో దేవుడు 1-2 సార్లు ప్రయత్నం చేసి విడిచిపెట్టాడు. ఈ భూమి మీద మనిషి దేవుడిచ్చిన సమయం అయిపోయే వరకు కూడా, వాడు బతుకున్నంత కాలం కూడా, ఎంతకాలం ఉంటే అంతకాలం దేవుడు ఏం చేస్తాడట, తన అనుగ్రహాన్ని అలా చూపిస్తానే ఉంటాడు. వాడు మారడానికి, మారు మనసు పొందడానికి వాడిని ఏం చేస్తాడు, ప్రేరేపిస్తానే ఉంటాడన్నమాట. అది అనుగ్రహ ఐశ్వర్యం అంటే సహనం అన్నమాట. అంటే సాధారణంగా దేవుడు మనము మనుషులకి 1-2 సార్లు మనం అవకాశం ఇస్తాము. ఆ తర్వాత నుంచి ఏంటి, మనకున్న సహనము, మనకున్న ఓర్పు పోతుందన్నమాట. మనం విడిచిపెట్టేస్తాం మనం. అందుకే చూడండి, చాలా మందికి దేవుని వాక్యాన్ని అప్పుడప్పుడు మనం చెప్పామనుకోండి, వాళ్ళు మార్పు రాలేదనుకోండి, మనం వదిలేస్తాం. ఒక్కోసారి ప్రార్థన చేస్తూ ఉంటాము, వాళ్ళలో పెద్దగా మార్పు కనిపించలేదు అనుకోండి, వదిలేస్తాము. కానీ దేవుడు అలా కాదు. ఆయన సహనము, దీర్ఘశాంతం అన్నమాట. ఆయన అలాగా మనిషి భూమిని విడిచిపెట్టే రోజు వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఓర్పుతోనూ, సహనముతోనూ, దీర్ఘశాంతముతోనూ అలాగా మనిషి తను చేసే ప్రతి పాపాన్ని దేవుడు భరిస్తూ, సహిస్తూ, దేవుడిచ్చే అవకాశాలన్నీ మనిషి పక్కన పెట్టేస్తూ దేవునికి ఎంతో దుఃఖకరంగా, ఆయాస్కరంగా జీవిస్తున్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే తన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని అలాగ చూపిస్తానే ఉంటాడు. మనిషి ఏం చేస్తాడట, దాన్ని అలాగ తృణీకరిస్తానే ఉంటాడట. అంటే అర్థం ఏంటి, లోబడ్డ మనిషి దేవుని వాక్యానికి లోబడ్డానికి, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి, పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందడానికి మనిషికి మనసు ఉండదట. అది ఇలా ఉన్నప్పుడు మనుషులు చూడండి, 5వ వచనంలో మనిషి యొక్క మనస్తత్వం గురించి చెప్పాడు. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందు. అంటే ఇక్కడ ఏమనుంది, కాఠిన్యం అన్నమాట. అంటే దేవుడు ఇది మంచిది కాదు నాయన, ఇది విడిచిపెట్టు అని మనతో మాట్లాడుతున్నప్పుడు పరిస్థితుల ద్వారా కానీ, లేదంటే మనస్సాక్షి ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ మన హృదయాన్ని కఠినపరిచేసుకుంటాం. కఠినపరచుకోవడం అంటే అర్థం ఏంటి, ఆ మాటలు వింటాము కానీ దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోమన్నమాట, పక్కన పెట్టేస్తాం మనం. అది కఠినం అంటే గనక. తర్వాత ఏమనుంది, మార్పు పొందని నీ హృదయమును, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించానుంది ఇక్కడ. కాబట్టి అక్కడ ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని పక్కన పెడేసి మనకు నచ్చినట్లు మన హృదయములో ఉన్న పాపకు సంబంధమైన ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి, ఆశలను బట్టి, కోరికలను బట్టి మనం ఏం చేస్తాము, మనం నడుచుకుంటూ ఉంటామన్నమాట. మరి మనిషి ఇలాగ ఉన్నప్పుడు తన హృదయాన్ని కఠినపరిచేసుకుని, అంటే దేవుని వాక్యానికి ఏంటి స్థానం ఇవ్వడం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటావో హృదయం ఏమవుతుంది, హృదయం మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఒక సున్నితమైన హృదయం వస్తుంది నీకు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు స్థానం ఇవ్వ, హృదయం కఠినంగా అయిపోద్ది. అంటే తర్వాత ఏంటి, నెమ్మదిగా ఇంకా నీకు దేవుని వాక్యం అన్న ఏది కూడా పెద్ద సీరియస్ గా మనము తీసుకోము. కానీ చివరికి ఏమవుతుందంటే
ఆ దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావు. చివరికి ఇవన్నీ చేసి మనం ఏం చేస్తున్నాము? ఆ తీర్పు దినానికి దేవుని యొక్క ఉగ్రతను మనం ఏంటి అది పోగొట్టుకోవడం తప్పితే మనం పెద్దగా సాధించేది ఏమీ లేదు. అందుకే దేవుడు తన రాకడ ఆలస్యం చేయడానికి కారణం ఏంటి? మనుషులు ఇలా ఉన్నాం మనం. ఆయన ఎంతగా మనకు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నా సరే మన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా మన ఆశలు కోరికలు చెప్పిన మనం ఏమవుతున్నాము? ఈ లోకంలో సమయాన్నంతా దాని కొరకే వెచ్చిస్తున్నాం అన్నమాట. కాబట్టి చాలా మంది అనుకుంటారు దేవుని యొక్క రాకడ ఆలస్యమైంది అనుకుంటారు. నిజానికి ఆలస్యం అనుకుంటే కనుక అందులో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనుషులు దాని కొరకు సిద్ధపడలేదు. అప్పుడు ఏమవుతారు? అప్పుడు కనుక దేవుడు వచ్చాడు అనుకోండి, ఎక్కువ మంది ఏమవుతారు? నశించి నరకానికి పోతారన్నమాట. అందుకే స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవ్వరూ కూడా నశించిపోకూడదని ఆయన ఏం చేస్తున్నాడట? కోరుతున్నాడట. ఎవరూ కూడా నశించిపోకూడదు, అందరూ కూడా ఏమవ్వాలా? మారు మనసు పొందాలని కోరుతూ దేవుడు ఏం చేస్తున్నాడట? మనిషికి ఇంకా సమయాన్ని ఇస్తున్నాడన్నమాట. అది అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ కాదు. దేవుడు ఆలస్యం చేయడానికి మనుషులు ఏమవుతున్నారు? హృదయాన్ని కఠినపరుచుకుని దేవుడు మారు మనసు పొందడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినా వాటిని ఏం చేస్తున్నారు? వాళ్ళు కాళ్ళ దన్నుకుంటున్నారన్నమాట. ఒకవేళ కనుక దేవుడు వచ్చేసాడనుక ఎక్కువ మంది ఏమవుతారు? నశించి నరకానికి వెళ్ళిపోతారు. కానీ అందరూ నశించిపోకూడదు, ఏ ఒక్కరు కూడా అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా ఏంటి వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఆ వాక్యానుసారంగా నడుచుకునే స్థితికి రావాలి. ఇలాంటి మార్పు మనుషులందరికీ రావాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ ఒక్కడు కూడా నశించిపోకూడదని దేవుడు అలాంటి ఉన్నతమైన మంచి ఉద్దేశంతో ఏం చేస్తున్నాడట? తన రాకడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు అన్నమాట. లేదంటే ఏమవుతామమ్మా? మనందరం పాపములో ఉన్నాం. మనం అంటే ఆల్రెడీ ఏంటి? మనము ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి, దేవునికి సంబంధించిన విషయాలకు వచ్చేసరికి మనం ఏంటి? ఒక రోగముతోటి, ఒక వ్యాధితోటి ఒక రోగి బాధపడతాడు చూడండి, అలాంటి స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ పాపమును విడిచిపెట్టు, నీ రోగాన్ని విడిచిపెట్టు. మందేంటి? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి నువ్వు విడిచిపెట్టాలనుకుంటే ఆయన రక్తంతో నీ పాపపు పాత జీవితాన్ని కడిగేస్తాడు. నువ్వు తిరిగి పాపంలో పడకుండా ఉండాలనుకుంటే తన ఆత్మతో నిన్ను ఏం చేస్తాడు? బలపరుస్తాడన్నమాట. ఇది మారు మనసు అంటే గనక. నువ్వు గనక నిజంగా ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి అని అనుకుంటే దేవుడు ఏం చేశాడు? నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, కేవలం నువ్వు దాన్ని కోరుకోవడమే. ఆ కోరుకోవడం ద్వారానే ఏమవుతుంది? ఇవన్నీ కూడా మనిషి సంపాదించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. కానీ మనిషి ఏంటి? దాన్ని అసలు ఇష్టపడలేదు. అందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడట? కొంత ఆలస్యం చేస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థం కావాలన్నమాట. ఒకటి ఏంటంటే, రెండు విషయాలు మనకు తెలియదు అసలు, ఎప్పుడు జరుగుతాయి కూడా తెలియదు. అదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చిననుంది. అంటే అర్థం ఏంటి? రెండో రాకల్లో దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. చూడండి, దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. నిజంగా దొంగ ఎప్పుడు వస్తాడో తెలిసిందనుకోండి, దొంగతనమే జరగదు కదా. కాబట్టి మనం ఊహించిన సమయంలో దొంగ వస్తాడు. అలాగే రెండో రాకల్లో ప్రభు కూడా ఏంటి? మనం ఊహించిన సమయంలో వస్తాడన్నమాట ప్రభు. కాబట్టి మనం ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటి? మనం రెడీగా ఉండడమే. ఒకవేళ పలానా టయానికి ప్రభు వస్తాడన్నాడు అనుకోండి, ఆ సమయానికి మనం రెడీ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మనం డాక్టర్ గారు ఆ రోజు, అమ్మ మీ నెంబర్ ఎప్పుడు వస్తుందో తెలియదమ్మా అని చెప్పేసి అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? 9 గంటలకు వెళ్ళి మన నెంబర్ వచ్చే వరకు రాత్రి చాలా హాస్పిటల్స్ లోను రాత్రి అయినా కానీ అలా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఎందువల్ల తెలియదు మనకి. కాబట్టి రోజంతా అలా ఎదురు చూడాల్సిందే మనం. ఒక్కోసారి ఏమవుతుంది? డాక్టర్ గారు ఏదో టైంలో వచ్చి వెళ్ళిపోతారమ్మా అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఉదయం వెళ్ళి అక్కడ కూర్చుంటాం. ఆయన వచ్చే సమయానికి మనం రెడీగా ఉంటాం అన్నమాట. అలాగా ఇదేంటంటే దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఏమవ్వాలా? ఇప్పుడు రావచ్చు, నెక్స్ట్ మినిట్ రావచ్చు, ఆ తర్వాత రోజు రావచ్చు, లేదంటే ఎప్పుడైనా రావచ్చు. అలాగని చెప్పేసి ఈ నిమిషం రాడనడానికి ఏమీ లేదన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ నిమిషం నుంచే మనం ఏం చేయాలా?
ప్రభు రాజ్యము కొరకు, అంటే ఆయన కొరకు మనము సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూడాలన్నమాట మనం. అంటే దీన్ని బట్టి ఏం అర్థం కావాలమ్మా? అలాగే మనకి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో ఈ మాట ఉందన్నమాట. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. యాకోబు రాసిన పత్రిక 4:14. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? రేపు మనం ఉంటామా ఉండమో మనకు తెలియదు. అంటే మన ప్రయాణం ఉంటుందో ఉండదో మనకు తెలియదు అన్నమాట. మీ జీవం ఏ పాటిది? అంటే ఒక మనిషి యొక్క ప్రయాణం ఏ పాటిది అన్నమాట. దేవుని దృష్టిలో దేంతో పోల్చాడో చూడండి. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరి చూడండి, కొంతసేపు కనిపిస్తే తర్వాత కనిపించదు. అంటే ఈ భూమి మీద మనిషి యొక్క జీవితం ఏంటి? మనకి ఆవిరి కనిపిస్తా చూడండి, అంత తక్కువ అన్నమాట దేవుని దృష్టిలో. మన దృష్టిలో చాలా ఉంటుంది, దేవుని దృష్టిలో అంత తక్కువ సమయం అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలా? ఆ తక్కువ సమయంలోనే మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలి మనం. కాబట్టి ఒక్క విషయము, మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. 2, దేవుడు ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. అంటే అప్పుడు ఏం చేయాలా? ఒక దేవుడు రాక ఆలస్యమైందనుకో, మన మరణము తొందరగా వచ్చేస్తుంది. మరణం ఆలస్యమైంది అనుకున్నామనుకో, దేవుడు రాకడ వచ్చేసే అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి ముందు మాత్రం వచ్చేస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అన్నమాట. ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు మనకున్న ఒకే ఒక అవకాశం ఏంటి? మనం మెలకువగా ఉండాల. మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటి? ప్రభు ఎప్పుడు వచ్చినా కానీ మనము ఆ ప్రభుతో పాటు ఆ ప్రభు రాజ్యానికి వెళ్ళిపోవడానికి మనం సిద్ధపడి ఉండాలన్నమాట. ఆ టైంలో మనం ఏదైనా పనులు పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతాము? విడిచిపెట్టబడతాం. మనం ప్రభు మీదే మనసు ఉందనుకోండి, ప్రభు పట్ల ఆశ కలిగి ఉన్నామనుకోండి, ప్రభుతో పాటు మనం ఎత్తపడతామన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు మనిషికి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ భూమి మీద జీవిస్తున్నాము. మనం ఎప్పుడు కూడా మనకంటే ఎక్కువ కాలం జీవించిన వాళ్ళని మనం మైండ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు అనుకోండి, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు బతుకుతారు కదా, వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటాం, ఇంకా మనకు ఆయుష్ ఉందనుకుంటాం. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకంటే చిన్నవాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. ఆ 20 సంవత్సరాల వయసులో, 10 సంవత్సరాల వయసులో, 5 సంవత్సరాల వయసులో పుట్టినప్పుడు చూసుకుంటే మనకంటే ముందు చాలా మంది చనిపోయారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు ఏంటి? ఇంకా నీకు ఆయుష్ ఇచ్చినట్టే. కానీ ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు ఆయుష్ అనే విషయం మనకు అర్థం కావాలి. ఈ పాటికి వాళ్ళు పోయారు, వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనం ఏమన్నా వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? ఏ విషయంలో గొప్ప వాళ్ళమా? వాళ్ళ దేవుడి సమయం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే మన సమయం అయిపోతే మనం వెళ్ళిపోతాం. అంటే వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు మనకేం చేశాడు? మనం కూడా అలాగే చనిపోవలసిన వాళ్ళమే. దేవుడు ఏం చేశాడు? మనకు ఆయుష్ ఇచ్చాడు అన్నమాట. అది అంటే దేవుడు రాక ఆలస్యమైనా, మన మరణం ఆలస్యమైనా కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం తెలుసుకుని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలి మనం. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు మనకు సమయం? మనకంటే చాలా మంది చిన్న వయసులో చనిపోయారు. ఎందుకు మనం ఇంకా ఇంతకాలం బతికాం? ఎందుకు దేవుడు ఇంకా ఈ భూమి మీద మనకు ఆయుష్ ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది, ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకోవాలా. ఏంటి ఆ ఉద్దేశము? మారు మనసు పొందాలా. పొందకపోతే ఏమవుతాం? నశించి నరకానికి వెళ్ళిపోతామన్నమాట. అది అందరూ మారు మనసు పొందాలా. దేవుని ఉద్దేశం అది. ఎందుకు అందరూ మారు మనసు పొందాలా? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరము పాపం చేశాం కాబట్టి అందరికీ మారు మనసు పొందాలా. అందరము పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతున్నాం కాబట్టి అందరూ కూడా ఏమవ్వాలా? పరలోక రాజ్యం వెళ్ళాలా అని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఆ దేవుడు అనుగ్రహించే మహిమ ఏంటి? తన కుమారుడికి ఉంది ఆ మహిమ ఏంటి? నిత్యము పరలోక రాజ్యంలో తండ్రితో జీవించే భాగ్యం ఉంది. ఆ మహిమను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ కుమారుడు యొక్క నిత్య జీవాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మనం కూడా ఆయన తండ్రితో పాటు, యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనము కూడా ఆయన కుమారులుగా నిత్యము పరలోక రాజ్యంలో బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు అన్నమాట. దాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ పరలోక రాజ్యము పరిశుద్ధమైనది అన్నమాట. మనం పాపులం. ఇప్పుడు ఏమవ్వాలా? మనము మన పాపమును విడిచిపెట్టి మన ప్రభు వైపు తిరిగామనుకోండి, అప్పుడు ఏమవుతాం? దాన్నే మారు మనసు అంటారన్నమాట. అప్పుడు ఖచ్చితంగా దేవుడు తన మహిమను ఏం చేస్తాడు? మనకి ఇస్తాడు. నిత్య జీవాన్ని, పరలోక రాజ్య భాగ్యాన్ని మనకి ఇస్తాడన్నమాట. అది అందుకొరకు దేవుడు ఏంటి? అందరూ మారు మనసు పొందాలి. అందరూ కూడా పాపం చేశారన్నమాట.
నీ వల్ల నా వల్ల మన పాపాలను విడిచిపెట్టి మనం వెళ్ళలేం. అందుకే ఆ రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఉంటది, పాపం వల్ల వచ్చే జీతం మరణమే. అంటే అర్థం ఏంటి? అందరూ పాపం చేస్తాం, అందరూ నశించి నరకానికి వెళ్ళిపోతున్నాం. అయితే దేవుని కృపావరము, అది వరం, అది ఉచితమన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుడు ఏం చేశాడు? ఆ మరణాన్ని ఏం చేశాడు? నిత్య జీవం కింద మార్చేశాడన్నమాట. అంటే సమస్తాన్ని దేవుడే చేశాడు, నీ కొరకు నా కొరకు. నువ్వేం చేయాలి? ఇప్పుడు దాన్ని నువ్వేం చేయాలా? తీసుకోవాలన్నమాట. చూడండి, ఒక మంచి తినే వస్తువు ఏదైనా సరే మంచిది మనం తయారు చేసి టేబుల్ మీద పెట్టామనుకోండి, అది ఎంత మంచిదైనా సరే, ఎంత రుచికరమైనదైనా సరే, ఆ టేబుల్ మీద పెట్టినప్పుడు ఒక మనిషి దాన్ని ఇష్టపడి దాన్ని తిన్నాడు అనుకోండి, దాని రుచి తెలుస్తుంది. దాన్ని బట్టి వాడు ఏమవుతాడు? ఎంతో కొంత ఆహారం కాబట్టి కొంత శరీరానికి బలం వస్తుంది. అది మనిషి ఇష్టపడలేదనుకోండి, ఇష్టపడలేనప్పుడు ఏమవుతుంది? అలాగే టేబుల్ మీద ఉండిపోద్ది అన్నమాట. దాన్ని బట్టి వాడికి ఎలాంటి సంతోషం కానీ ఎలాంటి ఆనందం కానీ ఉండదన్నమాట. ఊరికే మీకు అర్థం అవడం కోసం. అంటే దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు రూపంలోని మన పాపాలకి ప్రాయశ్చిత్తం అన్నమాట. అది కొంతమంది దాన్ని అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించారు అన్నమాట. అక్కడ ప్రాబ్లం అక్కడ ఉంది. అంతేగాని దేవుడు బలవంతంగా చేయించాడు? బలవంతంగా మన పాపాల నుంచి మనల్ని కడిగేసి మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోవడం అన్నమాట. అందుకే లూకాసు వార్త 13వ అధ్యాయములో మొదటి 5 వచనాలు చూసామనుకోండి. లూకాసు వార్త 13 మొదటి 5 వచనాలు చూస్తే అక్కడ కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, ఆ పిలాతు చాలా మంది యూదుల్ని ఏం చేశాడు? చంపేశాడు అన్నారు అన్నమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు మాకంటే ఘోరమైన పాపం చేశారు ఆ గలిలయలో ఉండే యూదులు, అందుకే వాళ్ళు ఏమైపోయారు? అంత దారుణంగా పిలాతు చేత చంపబడ్డారు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు నశించిపోలేదు, వాళ్ళకు మారు మనసు లేదు కాబట్టి నశించిపోయారు అన్నాడు. ఆ తర్వాత ప్రభు వాళ్ళకు మాట చెప్పాడు. అక్కడ గోపురం ఒకటి, సిలోయములో గోపురం కూలిపోయి, అంటే ఒక బిల్డింగ్ కూలిపోయి ఒక 18 మంది చనిపోయారు. మరి వాళ్ళు కూడా వాళ్ళ పాపాన్ని బట్టి నశించిపోయారు అనుకుంటున్నారా? కాదు, మారు మనసు పొందకపోవడాన్ని బట్టి నశించిపోయారు. అంటే దీని అర్థం ఏంటి? పాపాన్ని బట్టి మనుషులు చనిపోతారు, అది సత్యమే. కానీ ఆ పాపానికి పరిష్కారం ఉంది, అదే యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. ఆ యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థం ఏంటి? మీదట మనం పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు కనుక తిరిగామనుకోండి, మనకు మరణం ఉండదు, పాపం నుండి శాపం నుండి విడిపించబడతాం. ప్రభు అదే చెప్పాడు. ఇప్పుడు చూడండి, కొన్ని వ్యాధులకు మందులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, టీబీ వ్యాధి ఉంది, మందులు ఉన్నాయి. అది మనుషులు మందులు వాళ్ళే చచ్చిపోయారు. టీబీ వ్యాధిని బట్టి చనిపోవడం కాదు, అక్కడ మందులు వాడకపోవడాన్ని బట్టి చనిపోయారంటాం. కరోనా వ్యాధి ఉంది, దానికి మందు లేదు, చచ్చిపోతే కరోనా వ్యాధిని బట్టి చనిపోయారంటాం. ప్రభు అదే చెప్పాడు. అంటే పాపాన్ని బట్టి వాళ్ళు చనిపోలేదుగా, పాపానికి దేవుడు పరిష్కారం ఇచ్చాడు, ప్రాయశ్చిత్తం ఇచ్చాడు. దాన్ని మనుషులు అంగీకరించకపోవడాన్ని బట్టి, అంటే ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి పాపాలు విడిచిపెట్టకపోవడాన్ని బట్టి, యేసుక్రీస్తు రక్తంలో కడకకపోవడాన్ని బట్టి, తిరిగి వాళ్ళు పాపాన్ని ప్రేమించకుండా దేవుని వెంబడించకపోవడాన్ని బట్టి నశించిపోయారు అన్నదన్నమాట. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, ఎక్కడ చూసినా ప్రభు ఏంటి? మారు మనసుకుండే ప్రాముఖ్యత గురించి ప్రభు చెప్తున్నాడు. అంటే మనుషులు వాళ్ళు సడన్ గా చనిపోయారు, పాపం వాళ్ళకి తెలియదు చనిపోతారని కూడా, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు సమయం ఇస్తున్నాడు? ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి. ఏంటది? మారు మనసు పొందాలి. ఎందుకు? నరకం నుండి తప్పించబడాలి, నిత్యము పరలోక రాజ్యంలో ఉండాలి. కానీ దేవుడు మనిషికి సమయం ఇస్తే ఆ మనిషి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వీళ్ళు చూడండి ఏం చేశారు, వీళ్ళు అనుకోకుండా చనిపోయారు. అప్పటి వరకు దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చాడు, వాళ్ళు ఏం చేయలేదు, మారు మనసు పొందలేదు. అంటే ఏంటి? లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశలు కోరికలు తీర్చుకోవడంలో ఉండిపోయారు అన్నమాట. అంటే దేవుని ఉద్దేశాలు మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటామన్నమాట. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనకు లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు మంచిగా వ్యవసాయం చేశాడు, బాగా డబ్బులు సంపాదించాడు. 12:9 అంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము సుఖించుము, అనేక సంవత్సరాలు సరిపడా ఆహారం నీ కొరకు సిద్ధపరిచాను అన్నాడు. ప్రభు ఏమన్నాడు? వెర్రివాడి రాత్రి చనిపోతున్నావు అన్నాడు. అంటే ఏంటి? దేవుడు వాడికి సమయం ఇస్తే గనక వాడు మారు మనసు పొందకుండాను, దేవుని ఉద్దేశాన్ని తన జీవితంలో నెరవేర్చుకోకుండాను, తన ఉద్దేశం ఏంటదట? బాగా డబ్బులు సంపాదించాలి, ప్రాణాన్ని ఏం చేసుకోవాలో బాగా సుఖపెట్టుకోవాలి.
అనుకున్నాడు. చివరికి ఏమైపోయాడు? డబ్బు అయితే సంపాదించాడు, అనుభవించకుండానే చనిపోయాడు. అలాగే 16 అధ్యాయంలో ధనవంతుడు ఉంటాడు. వాడు డబ్బులు సంపాదించాడు, అనుభవించాడు. తర్వాత ఏమైపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఇద్దరికి కూడా దేవుడు డబ్బులు ఇచ్చాడు. ఒకడికి అనుభవించడానికి సమయాన్ని ఇచ్చాడు, ఒకడు అనుభవించడానికి సమయం ఇవ్వలేదు. కానీ ఇద్దరు కూడా ఏంటి? నరకానికి వెళ్ళిపోయినట్టే. అంటే దేవుడు మనిషికి సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. ఎందుకు ఇస్తున్నాడు? ఈ లోకంలో నువ్వు పుట్టావు కాబట్టి, నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించి మంచిగా పెళ్లి చేసుకుని మంచిగా పిల్లల్ని కని మళ్ళీ ఆ పిల్లల్ని బాగా చదివించి వాళ్ళకు మంచిగా జాబ్స్ వచ్చి వాళ్ళు మంచిగా పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ పిల్లలతోటి దేవుడు ఆయుష్ ఇస్తే గనక మనం ఆడుకుని చనిపోవడానికమ్మా దేవుడు మనిషికి సమయం ఇచ్చేది. మనకున్న ఆశలు మనకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి కదా దేవుడు మనిషికి సమయం ఇచ్చేది. దానికే గనక దేవుడు మనిషికి సమయం ఇస్తే గనక అందరూ కూడా ఏమవ్వాలా? పుట్టిన ప్రతి ఒక్కడు కూడా వృద్ధాప్యంలోనే చనిపోవాలి. పుట్టిన ప్రతి ఒక్కడు మంచిగా చదువుకునో లేదంటే ఉద్యోగం చేసుకునో డబ్బులు సంపాదించుకునో పెళ్లి చేసుకునో పిల్లల కనో వాళ్ళ ప్రయోజకులను చేసుకునో అప్పుడు దాకా ఉండాలి కదా. ఎందుకు ఉండట్లేదు? ఎందుకు మనుషులు కొంతమంది కడుపులో చచ్చిపోతున్నారు, కొంతమంది చిన్న వయసులో చనిపోతున్నారు, కొంతమంది ఒక 5వ సంవత్సరంలో చనిపోతున్నారు, కొంతమంది 10వ సంవత్సరంలోను, కొంతమంది యవ్వన కాలంలో చనిపోతున్నారు, కొంతమంది పెళ్లి అవ్వకుండా చనిపోతున్నారు, కొంతమంది పెళ్లైన ధర చనిపోతున్నారు, కొంతమంది పిల్లలు పుట్టిన ధర చనిపోతున్నారు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఉండగానే పోతున్నారు, కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందే పిల్లలు పోతున్నారు, ఇలా కొంతమంది పిల్లలు పెళ్లిళ్ళు చూడకుండా పోతున్నారు. ఇలా చూసుకుంటా పోతే గనక ఇదే గనక దేవుని ఉద్దేశం అయ్యింది. దీని కొరకే దేవుడు మనిషికి ఆయుష్ ఇస్తే అందరూ కూడా ఏమవ్వాలా? పండు ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోవాలన్నమాట. కానీ ఎందుకు దేవుడు మనిషికి సమయం ఇస్తున్నాడు? మన ఉద్దేశాలు, మన ఆశలు, మన కోరికలు కాదు. ఒకడికేమొచ్చి బాగా డబ్బు సంపాదించాలంటాడు, ఒకడికేమొచ్చి మంచి ఉద్యోగం ఒక డాక్టర్ అంటాడు, ఒకడు ఇంజనీర్ అంటాడు, ఒకటి మంచి ఇల్లు కట్టాలంటాడు, ఒకటి పిల్లలకు మంచిగా పెళ్లి చేయాలంటారు. చాలా మంది చూడండి ఆ దేశాలు ఈ దేశాలు పోతారు. ఎందుకు? ఒక మంచి ఇల్లు కట్టాలని ఒకరు, పిల్లలకు మంచిగా పెళ్లి చేయాలని ఒకరు, ఇలాగన్నమాట. అది చదువు కోసం కావచ్చు, వీటి కొరకు కావచ్చు, వాటి కొరకు కావచ్చు. చివరికి అవన్నీ నెరవేర్చబడతాయన్నమాట. నెరవేర్చబడి మనిషి ఏమవుతాడు చెప్పండి? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుకోడు, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. నీ చదువు వల్ల కావచ్చు, నీ పెళ్లి వల్ల కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, డబ్బు వల్ల కావచ్చు, నీకున్న పొలాల వల్ల కావచ్చు, ఇళ్ల వల్ల కావచ్చు, నీకు మారు మనసు రాదు కదా. అది ఇవన్నీ సంపాదించినా చివరికి నువ్వు పాపిగా అవుతావు దేవుని దృష్టిలోను. ఎందుకంటే వీటి వల్ల పాపక్షమాపణ రాదు, వీటి వల్ల మారు మనసు రాదు, వీటి వల్ల నీకు పరలోక రాజ్య భాగ్యం రాదు. ఇవన్నీ సంపాదించి ఏమవుతాము? అది బాగా చదువుకున్న పాపి అంటారు, బాగా డబ్బులు సంపాదించిన పాపి అంటారు, అంతే. మంచి పిల్లలు కలిగిన పాపి అంటారు. అంతకుమించి తేడా ఏముంటది? ఏముండదు. కానీ దేవుడు ఎందుకు నీకు సమయం ఇస్తున్నాడు? ఎందుకు నీ పట్ల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు? ఎందుకు నీ పాపపు జీవితాన్ని సహిస్తున్నాడు, భరిస్తున్నాడు? మారు మనసు పొందుతామని. కానీ దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనిషికి సమయాన్ని ఇస్తున్నాడు, అది మరణం కావచ్చు, రెండవ రాకడ కావచ్చు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే మనిషి ఏం చేస్తున్నాడు? తన ఉద్దేశాన్ని పక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి, తనకున్న ఆశలు, ఏదో గోల్స్ అంటాడు, యాంబిషన్స్ అంటాడు, నా జీవిత ఆశయం అంటాడు, నా కోరిక అంటాడు. ఇవన్నీ చివరికి ఏంటి? వీటన్నిటి గురించి దేవుడు ఒక మొక్కలో తెలియచేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో ఉంటాడు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి వాడికి ఉపయోగం అని అడుగుతాడు దేవుడు. ఆ ధనవంతుడు లోకమంతా సంపాదించుకున్నాడు, నరకంలో ఉన్నాడు. ఒకడు వ్యవసాయం చేశాడు, వాడి జీవిత ఆశ నెరవేర్చుకున్నాడు, బాగా డబ్బులు సంపాదించాడు, వాడు నరకంలో ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం కావాలా? లోకాన్ని దేవుడు మనకు సమయం ఇచ్చింది లోకాన్ని సంపాదించుకోవడం కదా. అదే దేవుని ఉద్దేశం అయితే అందరం కూడా ఈ జీవితాన్ని బాగా అనుభవించి చనిపోవాలి కదా. కాదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? మారు మనసు పొందాల. అది మొట్టమొదట దేవుడు ఒక మనిషి నుంచి దేవుడు ఆశించేది, దాని కొరకే మనిషికి ఆయుష్నిచ్చేదన్నమాట. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? చక్కగా ఉంది, అన్ని కూడా బాగా సాగిపోతున్నాయి అని మనిషి ఏం చేస్తున్నాడు? ఇంకా ఈ శరీర సంబంధమైన తన ఆశలో తన కోరికలు ఇంకా సమయం ఇస్తే వాటినే మనిషి
సాధించడానికి చూస్తున్నాడు, కానీ నిజంగా మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు. చాలా మందికి మారు మనసు అంటే ఏంటంటే ఏదో మందిరానికి వెళ్ళడము, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడము, పాటలు పాడడము అనుకుంటారు. 16వ అధ్యాయము అంటే 26 అపోస్తుల కార్యములు 20వ వచనం అక్కడ ఉంటుంది. అంటాడు కదా, పౌలు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అక్కడ. మారు మనసు అంటే మీరు మారు మనసు పొంది ఏం చేయాలట? దేవుని వైపు తిరగాలన్నమాట. దేవుని వైపు తిరగడం అంటే చాలా మంది చెప్తున్నాను కదా, ఈ మతపరమైన విషయాలనే దృష్టిలో పెట్టుకుంటారు, కానీ ఇంకా వేరే విషయాలు ఏమి కూడా వాళ్ళ దృష్టిలో ఉండవు. అక్కడ చూడండి 20వ వచనంలో, మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశమంతటా తర్వాత అన్ని జనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు మన ఆనందం మనుషులు, ఇంతకు ముందు మన ఆనందం వస్తువులు, ఇంతకు ముందు మన ఆనందం ఏంటి? చదువు, లేదంటే ఉద్యోగము, లేదంటే డబ్బు సంపాదించడం, లేదంటే పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదంటే ఒక ఇల్లు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, వీటిని చూస్తే బట్టలు కావచ్చు, తిండి కావచ్చు, నిద్ర కావచ్చు. వీటిని బట్టే మనిషి ఏం చేస్తా ఉంటాడు? ఆనందిస్తా ఉంటాడు, సంతోషిస్తా ఉంటాడు. చివరికి అవన్నీ మనిషిని ఏం చేస్తే దేవునికి దూరం చేసి, అదే పాపం. నీ జీవితంలో నీకు ఏదైతే దేవునికి నిన్ను దూరం చేసేస్తుందో, ఒక ముక్కలో చెప్పాలంటే అదే పాపం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టి దేవుని తోటి తిరగాల. దేవుని తోటి తిరగడం అంటే ఏంటి? దేవుని బట్టి సంతోషించాలా, దేవుని బట్టి ఆనందించాలా. మనం జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, మనకి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో దాంతో ఎక్కువసేపు ఉంటాం. పిల్లలు చూడండి, ఆ వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఎంత టైం అయినా సరే వాటితోటే ఉంటారు. ఎందువల్ల? అది వాళ్ళకి ఆనందం. నిజంగా దేవుడు అంటే గనక, నిజంగా దేవుని బట్టి సంతోషించడము, దేవుని బట్టి ఆనందించడము గనక మన జీవితంలో జరిగితే ఎక్కువ సమయం ఏం చేస్తాం? ఏదో 10 నిమిషాలనో లేదా పావు గంటనో దేవునికి కేటాయించాం. మన ప్రతి సమయంలో కూడా దేవునితోటి వీలైతే గనక ఏం చేస్తూ ఉంటాము? దేవునితో గడుపుతూ ఉంటాం. చూడండి, మనం బాగా ఇష్టపడిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడున్నా కానీ మనం ఏం చేస్తాము? మన పనుల్లో ఉన్నప్పటికీ కొంత ఖాళీ దొరికితే వాళ్ళకే ఫోన్ చేస్తాం. మనం ఏదన్నా కొంత టైం వీలైతే వాళ్ళకే ఫోన్ చేస్తాం. వాళ్ళతో ఎప్పుడు టచ్ లో ఉంటాం అన్నమాట. అలా దేవుడు కూడా అంతే. ఏదో ఒక ఉదయము, రాత్రి, సాయంకాలం అనేది కాకుండా మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు మన దృష్టి అంతా ప్రభు మీద ఉంటుంది. ప్రభుని ఏదో రకంగా స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ప్రార్థిస్తాను ఉంటాం. కారణం ఏంటి? నిజంగా మనకు మారు మనసు వచ్చింది. మారు మనసు అంటే ఏంటి? మనసు మారాలా. ఇంతకు ముందు వేటిని బట్టి అయితే ఆనందించామో అది మారి దేవుని బట్టి ఆనందించడం నిజంగా వచ్చిందా? అది నిజమైన మారు మనసు. లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఒకడు ఉంటాడు. నేను దొంగను కాను, వ్యభిచారను కాను, అన్యాయస్తుడను కాను, వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన, కష్టార్జితంలో 10వ భాగం అన్నాడు. అది నిజమైన మారు మనసు కాదు. అది అదనమాట. నీ అలవాట్లు, నీ ఆచారాల్లో నువ్వు మారితే కనుక అది మారు మనసు అవదన్నమాట. మారు మనసు అంటే ఏంటి? అది నీలో వచ్చిన ఒక మార్పును బట్టి నువ్వు ఆనందించడం కాదు, ఆ మార్పుకు కారణమైన దేవుని బట్టి నువ్వు సంతోషించాలా. ఎందుకంటే అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చిన వాడు దేవుడు. ఆయన నీ కొరకు చనిపోయాడు కాబట్టి నీలో అలాంటి మంచి కార్యాలు వచ్చినాయి అన్నమాట. దానికి కారణమైన దేవుని బట్టి సంతోషించాలి, కానీ ఆయన ఇచ్చిన మంచి జీవితాన్ని బట్టి నువ్వు సంతోషించావు అనుకో, అదే నిన్నేం చేస్తుంది? అదే నీలో నిజమైన మారు మనసుకు అడ్డుగా ఉంటదన్నమాట. అది ఆడు పరిసేయుడు అన్నమాట. ఆ పక్కన శంకరు ఉన్నాడు చూడండి, అదే 18వ అధ్యాయం 9వ వచనం నుంచి మీరు చదివితే లోకాసు వార్తలో తెలుస్తుంది. నేను నీ మందిరంలో అడుగు పెట్టడానికి కానీ, నీ వైపు చూడడానికి కానీ అర్హుడను కానీ రొమ్ము కొట్టుకుంటే ఏం చేస్తున్నాడు? పాపి నేను నన్ను క్షమించమని అడుగుతున్నాడు. అంటే మనం చేసిన పాపము మనల్ని అంతగా గనక బాధించలేదనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆ పాపాన్ని బట్టి మనకు అసహ్యం కలగలేదు, ఆ పాపము తప్పని మనకు తెలియలేదు. మన నోటితో ఒప్పుకుంటాం, కానీ నిజానికి లోపల హృదయంలో అది మంచిది కాదు, అది నాకు నష్టాన్ని చేసింది, దేవునికి నన్ను దూరం చేసింది ఎంతకాలము, అంటే నా జీవితాన్ని పాడు చేసింది అనే ఆలోచన నీ హృదయంలో రాలేదనుకో, అది నిజమైన పశ్చాత్తాపం కాదు. మళ్ళీ దాని వెనకాలకి వెళ్తాను. కక్కిన దానికి కుక్క మళ్ళినట్లును, కడగబడిన పంది మళ్ళీ తిరిగి బురదలోకి వెళ్ళినట్టు పేతురు గారు ఆ సామెత చెప్తారు. మనకి పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, 2వ అధ్యాయం ఆఖరి వచనంలో. అంటే ఏంటి? ఎందుకు వెనక్కి వెళ్తున్నాము?
మనం ఊరికే ఏం చేస్తాం, నోటితో ఒప్పుకుంటా ఉంటాం, కానీ నిజానికి ఏంటి, మన వాటిల్లోనే ఆనందము సంతోషం ఉంటుంది. అందుకే దేవునికి ఏదో కొంత సమయాన్ని మొక్కుబడికి ఇస్తాం, మిగిలిన సమయం అంతా కూడా వాటి మీద ఉంటుంది అన్నమాట. అంటే చదువుకోవడం, ఉద్యోగం చేసుకోవడం మనిషికి అవసరమే, కానీ అది కాకుండా నీకు వచ్చిన సమయం అంతా కూడా నువ్వు దేని కొరకు వెచ్చిస్తున్నావు అనేది ఇక్కడ విశేషం అన్నమాట. దీన్ని బట్టి ఏమర్థం కావాలమ్మా, కొంతమందికి నిజమైన మారు మనసు ఉండదు. ఆ పరిచయుడు చూడండి, వాళ్ళకి నిజమైన మారు మనసు లేదు, దేవుడు అతను అంగీకరించలేదు. కొంతమంది మామూలుగానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పాపంలో జీవిస్తూ ఉంటారన్నమాట. కానీ దీన్ని బట్టి ఏమర్థం కావాలి మనకి, నిజమైన మారు మనసు మనిషిని ఏం చేస్తుంది, దేవుని వైపు తిప్పేస్తుంది పూర్తిగా. దేవుని బట్టే ఆనందము, దేవుని బట్టే సంతోషము. నువ్వు వాక్యం చదువుకున్నా, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుకున్నా, అదొక ఆచారం, అలవాటు కింద కాదు. అందులో ఏదో ఒక తెలియని ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మారు మనసుకు తగిన క్రియలు చేస్తామన్నమాట. చూడండి, మనిషికి ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి, అనారోగ్యం వచ్చింది, లేదంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, లేదంటే చదువులో మనం ఫెయిల్ అయిపోతున్నాము, లేదంటే ఒక జాబ్, ఇలాంటి మనకి ఒక రకమైన నెమ్మది సంతోషము కలిగించలేని పరిస్థితులు వచ్చేసినాయి అనుకోండి, ఏమంటాం మనము, ప్రభువా నన్ను క్షమించండి, నేను పాపం చేశాను, చెడుతనం చేశాను, నీ మాట వినలేదు, దాని ప్రకారం నడుచుకోలేదు, ఇక మీదట నేను ఏం చేస్తాను, పాపాన్ని విడిచిపెడతాను, నీ మాట వింటానంట. ఎందుకంటాం ఆ మాట, మనకు అన్ని తెలుసు చాలా స్పష్టంగా. చెడుతనం అంటే ఏంటో తెలుసు, దేవుని వాక్యం కేవలం చదువుకోనక్కర్దు, దాని ప్రకారం నడుచుకోవాలని తెలుసు. నువ్వు వాక్యాన్ని విన్నా, చదివినా, నువ్వు వాక్యాన్ని విన్నా, చదివినా, కాబట్టి నువ్వు పాటలు పాడినా, లేదంటే గనక ప్రార్థన చేసుకున్నా, ఇవన్నీ కూడా ఏంటి, దేవుని వాక్యానుసారంగా మనం నడవాలనే విషయాలు తెలుసు మనకు. అయినా కానీ ఏంటి, ప్రభువును పక్కన పెట్టంగా నిర్లక్ష్య పెడతాం మనం. ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఫస్ట్ అదే మాట వస్తుంది. అంటే అర్థం ఏంటి, మనకు అన్నీ తెలిసి ఇవన్నీ చేస్తాం. మరి ఇప్పుడు నిజంగా నీలో మారు మనసు వస్తే నువ్వేం చేయాలా, దానికి తగినట్టు ప్రవర్తించాలంటే ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు నువ్వు దేవుని వాక్యానుసారంగానే నడుచుకోవాలా, దాని కొరకే వాక్యాన్ని చదువుకోవాలా. ఆ వాక్యానుసారంగా నడవడం అనేది నీకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. దావీదు అన్నాడు కదా, నీ చిత్తం చేయడం నాకు సంతోషమని, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు. అంటే అర్థం ఏంటి, ఈ భూమి మీద దేవుని బట్టే సంతోషం, పరలోక రాజ్యం కూడా దేవుని బట్టే సంతోషం, మిగతావన్నీ దేవుని చిత్తము. అదనమాట ఆ నిజమైన మారు మనసు అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. ఏదో చర్చికి వెళ్ళడము, గతంలో మనం గుళ్ళకి వెళ్తాం, వాటిని విడిచిపెడతాం, ఇప్పుడు చర్చికి వెళ్తాం, అదే మారు మనసు అనుకుంటాం. మారు మనసు అనేది మనిషిని ఏం చేస్తుంది అదనమాట. దేవుణ్ణి బట్టి ఒక మనిషి ఆ దేవుణ్ణి ప్రేమిస్తాడు, దేవునికి దుఃఖకరంగా నాకు ఇష్టపడదు, ఆ దేవుని సంతోషపరచడానికి దేన్నైనా విడిచిపెట్టేస్తాడు. ఆ విడిచిపెట్టడంలోనే ఆనందం, విడిచిపెట్టడంలోనే సంతోషం ఉంటుంది అన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థం కావాలమ్మా, చాలా మంది ప్రభువుని తెలుసుకుంటారు, ఆ బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో వాళ్ళ జీవితం అంతా అయిపోతారు. దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చిన దేని కొరకు, బైబిల్ నాలెడ్జ్ అన్నమాట, బాగా సంపాదిస్తారు, వెళ్ళి నరకంలో కూర్చుంటారన్నమాట. కొంతమంది వాళ్ళ దృష్టి అంతా పాటలే, ఇంకా ఆ పాటలు పాడుకుంటా ఉంటారు, అదే ఏమనుకుంటారు, అదే భక్తి అనుకుంటారు, అదే పరలోక రాజ్యం తీసుకెళ్తారు అనుకుంటారు. కొంతమంది ఏంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట, వాళ్ళ లైఫ్ అంతా దాని మీదే ఉంటుంది. కొంతమంది ఏంటి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, చర్చెస్ కట్టిస్తూ ఉంటారన్నమాట డబ్బులు పెట్టి. అలాగే కొంతమంది దేవుని మందులు అలా పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ తప్పు అని అంటలేదు నేను, కానీ దేవుడిచ్చిన సమయం అంతా వీటి కొరకే వెచ్చిస్తూ ఉంటారు. ఇవి చూడడానికి ఎలా ఉంటాయి, చాలా ఆత్మీయంగా కనిపిస్తాయి అన్నమాట. ఒక దినాన్ని ఏమవుతారు మనుషులు, వీటి వల్ల పాప క్షమాపణ రాదు, వీటి వల్ల మనకు మారు మనసు రాదన్నమాట. మారు మనసు తీసుకొచ్చేది ఏంటి, దేవుని వాక్యము, దేవుని ఆత్మ. ప్రభువా నాలో నిజమైన మారు మనసు ఇవ్వండి, పశ్చాత్తాపం ఇవ్వండి. ఒక వ్యక్తి నేను పాపంలో జీవించిన పాపాన్ని బట్టి ఇంతకాలం నేను కోల్పోయింది ఏంటి, నేను ఏమి నష్టపోయాను, దేవునికి ఎంత దుఃఖాన్ని కలిగించాను. అది చూడండి, సౌలు కూడా ఏమయ్యాడు, సౌలు కూడా నేను పాపం చేశాను క్షమించమన్నాడు, దావీదు కూడా నేను పాపం చేశాను క్షమించమన్నాడు. దావీదు తిరిగి మళ్ళీ పాపం చేయలేదు, సౌలు ఏం చేస్తాడు, మళ్ళీ అదే పాపాన్ని కంటిన్యూ చేస్తాడు అన్నమాట. అంటే అర్థం ఏంటి, నువ్వు మాట్లాడేస్తే నీకు మారు మనసు వచ్చేసింది కాదు, నీ మారు మనసు నీ జీవితంలో కనిపిస్తుంది.
నీ మారు మనసును స్పష్టంగా చూడగలుగుతావు. దాహం వేస్తే నీళ్లు తాగుతాం, దాహం తీరిందో లేదో తెలుస్తుంది. ఆకలి వేస్తే అన్నం తింటాం, ఆకలి తీరిందో లేదో తెలుస్తుంది. అనారోగ్యం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాం, తలనొప్పి తగ్గిందో లేదో తెలుస్తుంది, జ్వరం తగ్గిందో లేదో తెలుస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి ప్రతిదీ కూడా మాటల్లోనే మనకు ఉండిపోతే తప్పితే అది మన జీవితంలో మనకు కనిపించదు. కారణం ఏంటి? దాన్ని అసలు పట్టించుకోం. మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నాం, దేని కొరకు వాక్యం వింటున్నాం, దేని కొరకు ఇదంతా చేస్తున్నాం, నువ్వు అనుకున్న జీవితం నీలో ఉందా, వస్తుందా లేదా అనేది మనిషి చూసుకోవడం అంత టైం ఉండదు మనిషికి. కారణం ఏంటి? ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మనిషికి అంత ఆశ ఆసక్తి ఉండదు. ఏదో ఎక్కడో శరీర సంబంధమైన విషయాల పట్ల విపరీతమైన ఆశలో కోరికలు ఉంటాయి. దానికి ఏం చేస్తాడు మనిషి? దానికి ఆత్మ సంబంధమైన భక్తిని ఏం చేస్తాడు? దాన్ని వాడుకుంటాడు అంతే అన్నమాట. అంటే నేను ఇలా ఉంటే, నేను వాక్యం చదువుకుంటే, ప్రార్థన చేసుకుంటే, మందిరానికి వెళ్తా ఉంటే, నేను చక్కగా ఉంటే దేవుడు నాకు చదివిస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, మంచి భర్తని ఇస్తాడు, నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. ఇదే అంటే ఆత్మ సంబంధమైన విషయాలను ఏం చేస్తున్నాడు? ఎరగా వాడుకుని శరీర సంబంధమైన అవసరాలు కోరికలు తీర్చుకుంటా ఉంటాడు మనిషి. దాన్ని మారు మనసుని ఎలాగంటాం మనం? అదనమాట. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, వాళ్ళందరూ కూడా ఏంటి? ప్రభువును వాడుకునే వాళ్ళు శరీర సంబంధమైన అవసరాలే తీర్చుకున్నారు. ఆకాశం నుంచి మన్నా, బండలో నుంచి నీళ్లు, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చిరిగిపోలేదు, కాళ్ళ వాపు రాలేదు. వాళ్ళందరూ అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. అంటే దేవుడు ఏంటి? ఆత్మ సంబంధమైన వాడు అన్నమాట. మొట్టమొదటి ఏంటి? ఆత్మరక్షణ, పాపము నుండి విడుదల, నరకం నుండి విడుదల, పరలోక రాజ్య భాగ్యం అన్నమాట. అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి వాళ్ళు దాని గురించి కాకుండా ఏం చేశారు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని విన్నారు, వాళ్ళు ప్రార్థనలు చేశారు. సమస్తము ఆత్మ సంబంధమైన ప్రతి కార్యాన్ని కూడా శరీర సంబంధమైన వాటి కొరకే వాళ్ళు ఏం చేశారు? వాడుకున్నారు. ఆ శరీర సంబంధమైన అవసరాలు తీర్చబడ్డాయి, కానీ వాళ్ళందరూ కూడా అరణ్యంలో ఏమైతే రాలిపోయారు. దేవుడు ఏ ప్రాంతంలో ఉంచాలనుకున్నాడా? కానానికి వాళ్ళు వెళ్ళలేదు. ప్రభు కూడా మనల్ని ఏంటి? నిత్యము తన రాజ్యములో మనల్ని ఉంచుకోవాలనుకుంటున్నాడు. చివరికి ఏమవుతాం మనం? దాన్ని మనం ఏం చేస్తాం? మనం కోల్పోతామన్నమాట. అందుకే చూడండి, 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:2. మనందరి నిరీక్షణ ఏంటి? ప్రభు రెండో రాకల్లో వస్తాడు, ఖచ్చితంగా ఆయన చూస్తాం మనం. అది మొదటిది. రెండోది ఏంటి? ఆయన్ని మనం పోలి ఉంటామన్నమాట. ప్రభుని చూడడమే కాదు, వెంటనే ఏమవుతాము? ఆయన పోలికలోకి వెళ్ళిపోతాం మనం. ఇది చూడడానికి మనకి చాలా ఎంకరేజింగ్ గా ఉంటది అన్నమాట, చాలా ఆనందంగా ఉంటది. బాగా ఉంది. ప్రభు వచ్చిన వెంటనే ప్రభుని చూస్తాం, ప్రభు పోలికలోకి వెళ్ళిపోతాం. ఇదేదో ఒక మంత్రం వేసినట్టు, ఒక మ్యాజిక్ షో లాగా ఏమవుతుంది? ఒక వస్తువు ఇంకో వస్తువు కింద మారిపోతుంది. చూడండి, మనం ఏమవుతాము? ప్రభు స్వారూప్యంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ 3:3లో చూడండి ఏమనుందో, నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, అంటే ఎవరైతే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తా ఉంటాడో అలాంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాను ఉంది ఇక్కడ. అంటే పైన వాక్యాన్ని చదివితే మనకేమనిపిస్తుంది? రెండో రాకల్లో దేవుడు వస్తాడు, మనం ఆయన చూస్తాము, మనం ఆయన పోలికలోకి వెళ్ళిపోతామని ఉంటుంది. అంటే ఆటోమేటిక్ అన్నమాట. అది ఆటోమేటిక్ గా జరిగిపోద్ది. కానీ ఇక్కడ అది ఆటోమేటిక్ కాదు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే ప్రతి వ్యక్తి ఏం చేయాలట? ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే ప్రతి వ్యక్తి ఏం చేయాలా? ప్రభువు పరిశుద్ధుడై ఉన్నట్టుగా, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను ఏం చేయాలా? ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలట? ఆయన ఎలాగైతే పవిత్రుడై ఉన్నాడు. ఒకసారి చూడండి, ఆ మ్యూట్ లో పెట్టండి, ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ఆయన ఎలాగైతే పవిత్రుడై ఉన్నాడో మనం కూడా ఏం చేయాలట? మనల్ని మనము పవిత్రులుగా చేసుకోవాలట. చాలా మంది అనుకుంటారు దేవుడే మనల్ని తన రక్తంతో కడిగేసి మనల్ని పరిశుద్ధపరిచేసి పరలోక రాజ్యం తీసుకెళ్లిపోతాడు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమనుంది? తన్ను పవిత్రునిగా చేసుకొనును. అంటే ఆ బాధ్యత మందే. చిన్నప్పుడు పిల్లలకి పళ్ళు తోముకోవడం రాదు, మనం తోముతాం. స్నానం చేయడం రాదు, మనం చేపిస్తాం. కానీ ఎదిగిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది? తెలుస్తుంది. మనం ఏం చేస్తాము? బ్రష్ ఇస్తాం, పేస్ట్ ఇస్తాము, సబ్బు ఇస్తాము, నీళ్లు ఇస్తాము. వాళ్ళకి కావలసినవన్నీ కూడా మనం ఏం చేస్తాం? వండి అక్కడ పెడతామన్నమాట. వాళ్ళు ఏం చేయాలా? తోముకోవాలా, స్నానం చేయాలా, తినాలా. దేవుడు కూడా అంతే.
మనకు కావలసినవన్నీ దేవుడు సిద్ధపరిచాడు యేసుక్రీస్తు రూపంలో. దేని కొరకు? మారు మనసు పొందడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, పరిశుద్ధంగా జీవించడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలా? మనల్ని మనము పరిశుద్ధునిగా చేసుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలా? ప్రభువుని మనం అంగీకరించి మనంతట మనం మన పాపములను ఒప్పుకొని మనం విడిచిపెట్టాలనుకుంటే గనక అప్పుడు యేసుక్రీస్తు రక్తము సిద్ధంగా ఉంది. తిరిగి పాపంలో పడకూడదు అనుకుంటే దేవుని ఆత్మ సిద్ధంగా ఉంది. వాటిని ప్రార్థన చేసి పొందుకోవాలా. అది గత జీవితంలో మనం చేసిన పాపములను మనం ఏం చేసుకోలేము, కడుక్కోలేము. అది దేవుడే చేయాలి పూర్తిగా. కానీ మన చేతిలో ఉన్నదేంటి? తిరిగి మళ్ళీ మన పాపంలో పడకుండా జాగ్రత్త పడే అవకాశం మన చేతుల్లో ఉంది. అది ప్రభు మీద ఆధారపడి, ప్రభు ఆత్మతో నింపబడి మనం ఏం చేయాలా? మనం చేసుకోవాలన్నమాట. అంటున్నాడు భక్తుడు, అది ఆటోమేటిక్ కాదు. నువ్వేం చేయాలట? రెండో రాకల్లో దేవుడు వస్తాడు కాబట్టి ఈ లోపల నువ్వు చేయాల్సిందేంటి? ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం. అందుకే అంటాడు 1 పేతురు 1వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంటది, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని ఉంటది. అంటే దేవుడు మనకి ఒక స్టాండర్డ్ పెట్టాడన్నమాట. ఏంటా స్టాండర్డ్? దేవుడే నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడన్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడే పరిశుద్ధత గురించి, మనకు మాట్లాడే పరిశుద్ధత గురించి ఒకటే. అదన్నమాట. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలా? దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన పరిశుద్ధత కావచ్చు, లేదంటే మన విషయంలో దేవుడు మాట్లాడిన పరిశుద్ధత కావచ్చు, ఒకటే పరిశుద్ధత. అంటే దేవునికి ఒక రూలు, మనకు ఒక రూలు లేదు. అసలు యేసుక్రీస్తు ప్రభుని లోకంలో పంపించింది ఎందుకొరకు దేవుడు? అంటే ఒక మనిషి ఎలాగ జీవించాలి, దేవుడు తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అది మనకు తెలియడం కొరకు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి ఏం చేశాడు? పంపించాడు అన్నమాట. అందుకే చూడండి, మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకోవడానికి బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు యోహాన్ అంటాడు కదా, నువ్వు దేవుని కుమారుడివి, నీ ద్వారా నేను బాప్తిజం తీసుకోవాలా? నేను ఒక మనిషిని, నా ద్వారా నువ్వు బాప్తిజం తీసుకోవడం ఏంటంటాడు అనమాట. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నది. అంటే అర్థం ఏంటి? మనకు తగి ఉన్నదేంటి? అక్కడ దేవుడు, ఆయన మనిషి యోహాన్, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. అక్కడ ఇద్దరము కూడా ఏం చేయాలో? మన ఇద్దరము కూడా దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోవాలి అన్నాడు. గాని అది కేవలం మీకు ఒక స్టాండర్డ్, నాకు ఒక స్టాండర్డ్ అనలేదు. నీతి యావత్ ఇలాగా జరిగించడం మనకు తగి ఉన్నది. అంటే ప్రభు ఏం చేశాడు? తన శిష్యులకి ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించాడు, ఎలాగ ఆరాధించాలో నేర్పించాడు, ఎలాగ జీవించాలో నేర్పించాడు. అంటే ప్రతిదీ కూడా ఏంటి? ప్రభువే మనకు మాదిరి. పరిశుద్ధతలోనూ ఆయనే మాదిరి మనకి, నీతిలోనూ ఆయనే మాదిరి మనకి, కనికరములోనూ ఆయనే మాదిరి, ప్రేమలోనూ ఆయనే మాదిరి. మరి వీటన్నిటిలోనూ ప్రభువే మనకు మాదిరి అయినప్పుడు మనం ప్రభుని పోలు నడుచుకోమంటే మనం ఏం చేస్తాం? వెంటనే కంగారు పడిపోతాం మనం. అందుకే పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, నేను క్రీస్తును పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి. అందుకే యోహాన్ ఏమంటున్నాడు? ఎవరైతే రెండో రాకల్లో ప్రభు కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు ఏం చేయాలా? కాబట్టి నోవాహు దినాల్లో, లోతు దినాల్లో మనుషులు ఏం చేస్తున్నారు? తినడము, తాగడము, పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్లిళ్ళకి ఇవ్వడము, లేదంటే గనక ఇల్లులు కట్టుకోవడము, అంటే లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆశలతోటి, కోరికలతోటి నిండిపోయి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఎవరికి కూడా ఏంటి? పాపం అంటే భయం లేదు. ఎవరికి కూడా పాపం నుండి విడిపించబడాలి, మారు మనసు పొందాలి, ప్రభు వైపు తిరుగుదాం, ఇలాంటివి ఏమీ లేవన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థం కావాలమ్మా? అలాగా మన పనుల్లో మనం ఉండి ప్రభు రెండో రాకల్లో వస్తే ఆటోమేటిక్ గా ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోతాం అనుకున్నాం అనుకోండి, పొరపాటు. ఎందువల్ల? అక్కడే ఉంది, ఆ 3వ అధ్యాయం 2వ పేతురులో ఉందన్నమాట. ఈ భూమి ఆకాశం ఏమవుతాయి? గతించిపోతాయి. చివరికి కొత్త ఆకాశము, కొత్త భూమి వస్తుందన్నమాట. ఈ కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఏమి నివసిస్తుందట? నీతి నివసించినని ఉంది ఇక్కడ. అలాగా 3వ అధ్యాయం 13వ వచనంలో, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును. ఎవరైతే శరీర సంబంధమైన, లోక సంబంధమైన వాటితోటి పూర్తిగా నిండిపోయి
వాళ్ళకి దేవుడిచ్చిన సమయంలో దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి మారు మనసు పొందకండి, లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటితోటే వాళ్ళు ఉండిపోతారు. వాళ్ళందరూ ఈ కొత్త ఆకాశము కొత్త భూమిలో వాళ్ళకి స్థానం ఉండదు. ఎవరైతే ప్రభువుని ప్రేమించి వాళ్ళు నిజంగా మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుతారో, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. మనం పక్కన పెట్టేస్తే దేవుడు పక్కన పెట్టాడు. మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తానని చెప్పాడు. నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీ శరీర సంబంధమైన ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కొత్త భూమి కొత్త ఆకాశంలో స్థానం ఉంటుంది. మరి ఈ భూమి ఆకాశం గతించిపోతుంది. దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు కూడా నశించి నరకానికి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. దీన్ని బట్టి ఏమర్థం కావాలమ్మా? మనకేమర్థం కావాలా? దేవుడు మనకు ఆయనే స్టాండర్డ్ అన్నమాట. ఆయన కొరకు ఎదురు చూసేవాడు ఏం చేయాలట? ఆయన పవిత్రుడిగా ఉన్నాడు, మనం కూడా ఏం చేయాలా? పవిత్రులుగా కావాలన్నమాట. నాకు ఒక మాట గుర్తొస్తూ ఉంటది. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు మ్యాథమెటిక్స్ నాకు అంతగా వచ్చేది కాదన్నమాట. అప్పుడు నేను మా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మ్యాథ్స్ నేను చేయలేకపోతున్నాను సార్, ఏదో 2-3 స్టెప్పులు 4 స్టెప్పుల వరకు బాగానే వేయగలుగుతాను, తర్వాత నుంచి నాకు చాలా కష్టమైపోతుంది అంటే ఆయన ప్రతిసారి ఒకటి అనేవాడు అన్నమాట, నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో అంతవరకు చేసుకున్న నా దగ్గరికి రానాయన, మిగతాది నేను నీకు సహాయం చేస్తాననేవాడు అన్నమాట. అలా నేను ఒక 2-3 స్టెప్పులు బాగా చేసుకెళ్ళేవాడిని, మిగతాది ఆయన చేసేవాడు అన్నమాట. అలాగ చేసి ఆన్సర్ ఏమొచ్చేది? ఆన్సర్ కరెక్ట్ గా వచ్చేది. నాకు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అదే గుర్తొచ్చింది. మనం పూర్తిగా యేసుక్రీస్తు రూపంలోకి వెళ్ళిపోలేం మనం. అంటే ఏంటి? ఒక మనిషి తన వల్ల అయింది తన చేస్తే గనక మిగిలింది దేవుడు ఏం చేస్తాడు? దేవుడు చేసి తన పోలికలోకి మార్చుకుంటాడన్నమాట. అంటే నీ వల్ల అయింది అంటే అర్థం ఏంటి? అక్కడ చూడండి, కానాను విందుకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏమన్నాడు? అక్కడున్న ఆ డ్రమ్స్ ఉంటాయి కదా, అంచుల వరకు నీళ్లతో నింపమన్నాడు. వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ వల్ల అయింది వాళ్ళు చేశారు. ఆ మిగిలింది ఏం చేశాడు? దేవుడు దాన్ని ద్రాక్షారసంగా మార్చాడు. అంటే ఏంటి? దేవుడు ఎప్పుడు కూడా దేవుడు చేసే పనిలో మనం కూడా పాలి భాగస్తులుగా ఉండాలని ఆశపడతాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు సారూప్యంలోకి వచ్చాం పూర్తిగా మనం. కాబట్టి మన శక్తి వంచన లేకుండా మనం ప్రభు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వీలైనంత వరకు మన వల్ల అయినంత వరకు మనం ప్రభు ప్రకారం నడుచుకున్నాం అనుకోండి, మన వల్ల కాంతి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనకి ఇస్తాడనమాట. అందుకే అన్నాడు, ఆయన్ని చూస్తాము, ఆయన పోలికలోకి వెళ్ళిపోతాము. కొంతవరకు మనం ఏమవుతాము? మన శక్తి ఎంతవరకు అయిందో అంతవరకు మనం ఉంటాము. ఆ మిగిలింది ఆయన ఇస్తాడు మనకి. అప్పుడు టోటల్ గా ఏమవుతుంది? ఆయన పోలిక మనకు వస్తుంది. కాబట్టి ప్రతి పనిలోనూ మనము ఆయన కలిపి పనిచేయాలనే ఉద్దేశం అన్నమాట. అంటే ఈ భూమి మీద మనం ఏంటి? ఆ ప్రభు యొక్క సారూప్యంలోకి వెళ్ళాలి అనే ఆశ కాకుండా ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటితో గనక మునిగిపోయామనుకోండి, వాళ్ళకి ఏమీ ఉండదు. పూర్తిగా దేవుని సారూప్యంలోనికి రావాలని వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న సామర్థ్యము సమస్తాన్ని దాని కొరకు ఎవరైతే వెచ్చిస్తారో వాళ్ళు ప్రభు యొక్క సారూప్యంలోనికి వెళ్తారు కొంతవరకు. ఆ మిగిలింది వాళ్ళకు దేవుడు ఇస్తాడన్నమాట. అంతేగాని మొక్కుబడికి మనము ప్రభుని వెంబడిస్తూ ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశలతోటి కోరికలతోటి నిండిపోయామనుకోండి, వాళ్ళకి ఏ రకంగానూ కూడా ఏంటి అదనమాట. అంటే ఎక్కడ కూడా ఈ శరీర సంబంధమైన లోక ఆశలు కానీ కోరికలు కానీ ఉండకూడదు. ప్రభు యొక్క సారూప్యమే మనకన్నమాట. దాని కొరకు మనం సిద్ధపడాలి, దాని కొరకు మనం ఎదురు చూడాలన్నమాట. అందుకే చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా ఉంది. 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనములో, అక్కడ ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఎందుకంటాడు ఎంతో జాగ్రత్త అని? పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను. పరిశుద్ధమైందంటే అర్థం ఏంటి? దేవుని పరిశుద్ధతే. దేవునికి వేరుగా పరిశుద్ధత లేదు. నువ్వేదో పరిశుద్ధత అనుకుంటే అది అవదు. ఇక్కడ పరిశుద్ధతకే దేవుడే అన్నమాట. అందుకే చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ఈ మాట ఉంది. మొదటి పత్రిక ఆఖరి అధ్యాయంలో ఈ మాట ఉంటుందన్నమాట. ఆ మాట ఒకసారి చదువుతున్నాను, గమనించండి. అర్చించేవాడు ప్రభు నుండి అర్చించవలెను అని రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన.
యేసుక్రీస్తు ప్రభువే మన జ్ఞానము, ఆయనే మన విమోచన, ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత. అంటే ఇది దేవుడు ఎలాగ జీవించాడు, నువ్వు అలా జీవించు, పరిశుద్ధత వస్తుంది. దేవుడు తండ్రి యొక్క మాట ప్రకారం నడుచుకున్నాడు, నువ్వు దేవుని మాట ప్రకారం నడుచుకో, ప్రతి పాపం నుండి విమోచింపబడతావు. ఆ ప్రభుని వెంబడించు, అలాగే నడుచుకో, అదే నీతి, అదే పరిశుద్ధత. అంటే ప్రతిదీ కూడా దేవుని రూపంలో ఉన్నవన్నమాట. వాటన్నిటికీ దేవుడు ఒక రూపాన్ని ఇచ్చాడు, తన కుమారుణ్ణి. నువ్వు గనక ఆయన్ని గనక సంపాదించుకుంటే, ఆయన్ని సంతోష పెట్టడానికి గనక నీ జీవితాన్ని జీవించడం మొదలు పెడితే, ఆయన ప్రేమిస్తే, నీకు తెలియకుండానే ఏంటి అది పరిశుద్ధత, విమోచన, జ్ఞానము సమస్తము కూడా ఏంటి నీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. నువ్వు ఒక్క యేసు ప్రభుని ఏం చేయాలి, నువ్వు మనసులో పెట్టుకోవాలి. అందుకే అన్నాడు కదా, కొత్త భూమి కొత్త ఆకాశం ఏమి నివసిస్తుందంటే నీతి. నీతి అంటే ఎవరు? ఇది లోక సంబంధమైనది కాదు, ఇది శరీర సంబంధమైనది కాదు. అంటే మనుషులు మాట్లాడే నీతి కాదు, దేవుని నీతి. ఇది చెప్పాడు కదా యోహాను తోటి ప్రభు, నీతి యావత్తు ఇలాగా జరిగించడం మనకు తగి ఉన్నది. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడుచుకోవడమే మనకు నీతి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు పరిశుద్ధత అంటే ఆయనకు వేరు, అక్కడ ఉన్న మనుషులకు వేరు కాదు. అక్కడ యేసు ప్రభుకి మనుషులకి కూడా అందరికీ కూడా ఏంటి ఒకటే పరిశుద్ధత. పరిశుద్ధతన్నా నీతన్నా ఏదన్నా సరే ఏంటి ఒకటే అన్నమాట. మనకు ఒక స్టాండర్డ్, తన కుమారుడికి ఒక స్టాండర్డ్ అని బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలా. కాకపోతే మన అదృష్టం ఏంటి, ప్రభు ఏం చేశాడు, తండ్రి మీద ఆధారపడి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. నువ్వు గనక ఆశపడితే గనక దేవుడు నీతో పాటు ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు, దేవుడు నీతో పాటు ఉంటాడు, నిన్ను నడిపిస్తాడన్నమాట. చూడండి, ఒక తండ్రి తన పిల్లవాడిని నడిపిస్తా ఉంటాడు. నిజానికి పిల్లవాడికి ఆ శక్తి సరిపోదన్నమాట. తండ్రి చేయి పట్టుకుని పిల్లవాడిని నడిపిస్తా ఉంటాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే దేవుడు నీ కొరకు సమస్తాన్ని చేశాడు. తన కుమారుడిని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన ఆత్మని ఇచ్చాడు. నువ్వు ఆశపడితే చాలు, ఒక తండ్రి కుమారుడు చేయి పట్టుకుని నడిపించినట్టు దేవుడు ఏం చేస్తాడు, నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తాడన్నమాట. అలాంటప్పుడు మనకి ఎప్పటికది కష్టం కాదు, అది చాలా సులువు. అది మనకి చాలా సులువు అన్నమాట. ఆ విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు మనకి. మనం ఏంటంటే గనక వాటిని ఏం చేయం, మనము వాటిని పెద్ద మనం సీరియస్ గా తీసుకోమన్నమాట. వాక్యాన్ని చదువుతాము కానీ మనకు ఎంతవరకు అనుకూలంగా ఉందో అంతవరకే మనం ఏం చేస్తాము, వాటిని తీసుకుంటామన్నమాట. ఎప్పుడు కూడా మన భక్తి మన పరిధిలోనే ఉంటది, మన వాక్యాన్ని కూడా మన పరిధిలోనే తీసుకుంటాం. మన పరిధికి మించి ఆ వాక్యాన్ని తీసుకోవడానికి మనం ఇష్టపడమన్నమాట. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటది, ఏలయనగా నా కాడి సులువు, నా భారము తేలిక. అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం అనేది చాలా తేలిక, చాలా సులువు అంటున్నాడు దేవుడు. ఎందువల్ల? దేవుడే చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పాడు దేవుడు, నేడు యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు, మీరు భయపడకండి. యుద్ధం చేసే దేవుడైనప్పుడు మనం ఎందుకు భయపడ్డము? కానీ మనం ఏం చేయాలా, ధైర్యంగా నిలబడాలా. ఆ యుద్ధ భూమిలో మీరు నిలబడండి చాలు, దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. యెహోవా మీ ముందు నడుస్తాడు, మీకు ఏం చేస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఆ సత్యం మనకు అర్థం కాలేదనుకోండి, అయ్యి బాబు నా వల్ల అవ్వదు, ఇలాగ జీవించడం మనుషుల వల్ల కాదంటామన్నమాట. మనం నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుడే నిన్ను తన చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్తాడన్నమాట. అందుకే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఉంటది, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని తీసుకొచ్చినట్లు దేవుడు ఏం చేసి ఇశ్రాయేలు ప్రజలను అలాగ నడిపించాడన్నమాట. నువ్వు దేవుడి మీద ఆధారపడు, పూర్తిగా నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు. కానీ ఏముండాలా, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాని పట్ల నీకేముండాలా, ఆశ ఉండాలి, కోరిక ఉండాలన్నమాట. అది ఉంటే చాలు, దేవుడు ఏం చేస్తాడు, నీ పక్షంగా యుద్ధము చేస్తాడనమాట. దీన్ని బట్టి మనకేం అర్థం కావాలమ్మా, దేవుడు ఆలస్యం చేసేది నీ శరీర సంబంధమైన ఆశలు కోరికలు తీర్చుకోవడానికి కాదు, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు అన్నమాట. ప్రతి మనిషి కూడా ఎంతకాలం ఉంటాడో తెలియదు, తర్వాత దేవుని ఉద్దేశం ఏంటో తెలియదు. దేవుడు ఆయుష్ ఇచ్చింది, నువ్వు మారు మనసు పొందాలా. అదే నిన్ను పరలోక రాజ్యాన్ని అదే నరకం నుండి విడిపిస్తుంది. నువ్వు గనక నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటూ ఆ సమయాన్ని శరీర సంబంధం వాటి కోసం వాడుకుంటూ అప్పుడప్పుడు ప్రభుకి ఇస్తా ఉంటే కనుక ఈ లోపల ఉండొచ్చు, మనం పోవచ్చు. కాబట్టి మొట్టమొదట దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకోవాలా అనే దాని గురించి దేవుడు మన పట్ల దీర్ఘశాంతము, ఓర్పు, సహనము, సమయాన్ని ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మాట్లాడిన మాటను బట్టి వందనాలు.
ప్రభువా సత్యాన్ని గ్రహించగలుగుటకు, లోబడగలుగుటకు తండ్రి, ఆ ప్రకారము నడవగలుగుటకు ప్రభువా మీరే మాకు సహాయం చేయమని, మీరు మాకు ఇచ్చిన అవకాశం మారు మనసు పొందడానికి, ఆ మారు మనసు పొందిన ఆయన ప్రభువా మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని మా జీవితంలో నెరవేర్చుకునేలాగన మేము నశించిపోకుండా ప్రభువా మీతో పాటు నిత్యము మీ రాజ్యంలో ఉండాలని కోరుతున్నారు. ఆ కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించాం తండ్రి, ఆమెన్.